అతిగా చాటింగ్ చేయటం, అతిగా బ్రౌజింగ్ చేయటం మానవ సంబంధాలకు హానికరం. ఒరే రవి, నన్ను ఎక్కడికి రమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళావురా? నన్ను ఎక్కడికి రమ్మని చెప్పి నువ్వు అక్కడేం చేస్తున్నావురా? వస్తున్నాను రే. ఒరే రవి, ఎక్కడ్రా ఎక్కడ్రా, బయటికి రారా. నాతోటి దాగుడు మూతలేంట్రా, బయటికి రారా. అక్కడ ఉన్నావా? రారా. ఒరే రవి, ఎక్కడ ఉన్నావురా? ఎక్కడ్రా? ఫోటోనా? ఇది ఫోటోనే. ఎవరా నా ఫోటో ఇలా పెట్టింది? ఒరే రవిగా, 3 అంకెలు లెక్క పెట్టెలు బయటకు రాబోతే 1 2 3. రేయ్, నన్ను నువ్వు భయపెట్టలేవురా. నన్ను భయపెట్టాలంటే పైనుండి దిగి రావాలా, లేదా కేంద్రం నుండి పుట్టుకు రావాలా? నాకు తెలుసురా నువ్వు వస్తావని. నిన్నే కాదు, చంపేస్తా, అందరినీ చంపేస్తా. శాంపిల్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోండి. కానిస్టేబుల్ సార్, ఇతని కోసం ఎవరైనా వచ్చారా? వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు సార్. మేమే సార్. ఇతను మీకు ఎంతకాలంగా తెలుసు? 3 సంవత్సరాల నుంచి పరిచయం అండి. నిన్న రాత్రి ఇతను మీతో లేడా? నిన్న రాత్రి ఎవరినో కలుస్తానని చెప్పి బయటికి వెళ్ళాడు సార్. ఎవరైనా అడిగినా సరే ఏం చెప్పలేదు. ఇదిగో ఇప్పుడు చూస్తే ఇలా. ఓకే, మీరు మాత్రం నా పర్మిషన్ లేకుండా ఊరు దాటడానికి వీల్లేదు. నేను ఎప్పుడు పిలిచినా స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఓకే సార్. వాడు రోజు ఎన్నో పాపాలు చేసి ఇక్కడికి వచ్చి పీపాలు మందు తాగేవాడురా. కానీ వాడిప్పుడు మన మధ్య లేకుండా పోయాడు. చచ్చిపోయాడురా. వాడు చచ్చిపోలేదురా, చంపేశారు. ఎవరు చంపుంటారంట? మీకు ఊరంతా గొడవలే కదరా, ఎవడో కక్ష కట్టి చేసుంటాడు. కక్ష కట్టి మరి చంపేంత అవసరం ఎవరికుంది? ఓకేరా, నేను ఇంటికి వెళ్తాను. సెల్ఫీ విత్ కిషోర్, సెల్ఫీ విత్ బెనర్జీ గ్లాస్. నీకు సెల్ఫీలు ఇచ్చేయండిరా బాబు. పోరా పో పో. ఏమున్నావురా గుండులో కూడా. సెల్ఫీ విత్ హ్యాండ్సమ్. ఈ మత్తులు ఏదేదో కనబడుతున్నాయి. ఈ కరెంటు కట్ట ఒకటే.
అమ్మయ్య, కరెంట్ వచ్చింది. ఎవరది? ఎవరు? ఎవరక్కడ? మొన్న బెనర్జీ, ఇప్పుడు మనోహర్, ఇద్దరు మీ వాళ్ళే. రాత్రి 1 గంట వరకు మాతోనే ఉన్నాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఎలా చనిపోయాడో తెలియదు సార్. ఇంట్లో కూడా ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. మీకెవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మీకెవరి మీద అనుమానం ఉంటే వెంటనే మాకు ఇన్ఫామ్ చేయండి. హలో, చెప్పరా. ఎక్కడున్నారా? ఇంట్లో. ఏం చేస్తున్నావు? హ్యాండీక్యామ్ కొన్నాను రా. ఎలా పని చేస్తున్నావు టెస్ట్ చేస్తున్నా. రేపు ఒకసారి కాలు. ఓకేరా, షూర్. అక్కడేదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి వీడియో తీద్దాం. హలో, వాట్? మొన్న బెనర్జీ, నిన్న మనోహర్, ఈరోజు సన్నీ, ముగ్గురు మీ ఫ్రెండ్సే. ఎవరి మీద అనుమానం ఉందంటే లేదంటున్నారు. నాకు మాత్రం మీ మీదే అనుమానంగా ఉంది. నేనేం చేయలేదు సార్, నాకేం తెలియదు సార్. నేను రాత్రంతా వెళ్తున్నాను సార్. మేము ఎందుకు చేస్తాం సార్? మా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు. వాళ్ళని చంపాల్సిన అవసరం మాకేముంటుంది? దొరికే వరకు ప్రతి ఒక్కడిదే చెప్తాడు. నాకే చిన్న క్లూ దొరికినా ఎవ్వరిని వదలను. ఇదంతా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేస్తున్నారో అర్థం కావట్లేదురా. ఒక్క వారంలోనే మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. అదేరా, తమ్ముడు దగ్గర తీసుకెళ్ళి మరి ఎందుకు చంపుతున్నారా? బాబు కిషోర్, మీకు విషయం చెప్పాలని మీ గురించే వెతుకుతున్నా. సన్నీ చనిపోయడం తెలిసింది. అవును, నిన్న రాత్రి ఇంట్లో నుంచి అరుస్తూ పరిగెత్తడం చూశాను. తాగేసి అలా చేస్తున్నాడేమో అనుకున్నాను, కానీ చూస్తే చనిపోయాడని తెలిసింది. అదరా ఇంటికి వెళ్దాం. అదరా. ఏంట్రా ఇదంతా చంద్రవందరగా ఉంది? ఏంట్రా ఇదంతా? నాకేం అర్థం అవట్లేదు. అది నువ్వే చెప్పాలి. నేను చెప్పడం ఏంటి? ఎందుకు చేస్తున్నావు ఇలా? నేను చేయడం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావు? ఈ వీడియోలో ఉన్నది నువ్వే కదా? ఇది నేనేంట్రా? వాడు నాలాగున్నాడేమో కానీ అది నేను కాదురా. ఇంకా తప్పించుకోవాలని ట్రై చేయకు. వాడిని ఎందుకు చంపావో చెప్పు. ఊరాడి నడక వేషం చూసావురా ఎంత తేడాగా ఉన్నాడో? ఇందులో ఉంది నేను కాదురా.
వేషాలు మార్చుకుంటే గుర్తుపట్టలేను అనుకున్నావా? అరే అది నన్ను నమ్మురా, అది నేను కాదురా. నేనెందుకు చంపుతాను రా వాడిని? చెప్తావా చెప్పవా? బెనర్జీ, మనోహర్, సన్నీ ముగ్గురిని చంపేశావు. తర్వాత నేనేనా? అంటే తర్వాత చంపేది నిన్నేరా? ఏంట్రా సడన్ గా గొంతు మార్చావు, వేషం మార్చావు? నా దగ్గర కూడా వేషాలు ఇస్తున్నావా? వేషాలాడటానికి సరదాలాడటానికి నేనేం కిషోర్ని కాదు. మరి గుర్తులేదా? అదే మే 10వ తారీఖున సముద్రం ఒడ్లో, గుర్తు తెచ్చుకో. చొక్కుంది, మొక్కుంది, వెదర్ బాగుంది. ఈ టైంలో ఫిగర్ ఉంటే అది కూడా దొరికేసిందిరా. రేయ్ వెళ్ళి దాన్ని తీసుకురారా. అన్నా ఇజ్రా అన్నా, సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం తీసుకురా. ఇదిగో అన్న ఫిగర్. దండం పెడతా వదిలేయండి బాబు, మా అమ్మగారికి ఆసుపత్రిలో చూపించాలి. అయ్యా వదిలేయండి అయ్యా. ఇజ్రాతో మీకేంట్రా, వదిలేనే. ఇజ్రా అయినా సరే వదిలే ప్రసక్తే లేదు. హిజ్రా అయితే ఏమరా, సమంతలాగా మెరిసిపోతుంటే సెల్ఫీ విత్ హిజ్రా. ఆడవాళ్ళంటే అంత చులకనా మీకు? ఆడవాళ్ళని వదలరు, మా అలాంటి వాళ్ళని వదలరు. సచ్చినోడా నీ బతుకు చేడా. అయిపోయిందిరా. ఇంకా అవ్వలేదురా. ఏదైనా చేస్తే సాక్ష్యం ఉండకూడదు, తుడిచి పడేయాలి. అంటే నువ్వు ఆ రోజు నాలోని సమంతాన్ని చూశారు కదరా, ఇప్పుడు సరిగ్గా చూడు, శృతి హాసన్ కూడా కనిపిస్తుంది. కనిపించిందా? అంటే ఆ ముగ్గుని చంపింది నేనే. బెనర్జీని చంపింది నేనే, మనోహర్ని చంపింది నేనే, సన్నీని చంపింది నేనే, నిన్ను చంపబోయేది నేనేరా. ఇక్కడే కదరా నన్ను చంపేసింది. వద్దు వద్దు అన్న ఏమాత్రం కనికరం లేకుండా చంపేశారు. అలాంటిది నిన్నెందుకు వదులుతానురా? నన్ను వదిలే, ఇంకెప్పుడు అలా చేయను. ఏ దొంగ చేసిందంతా చేసి ఇప్పుడేం చెయ్యొద్దంటావేంట్రా? ఇది సార్ కథ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. క్లైమాక్స్ నాకు చాలా బాగా నచ్చింది. నేను ఇంకా క్లైమాక్స్ చెప్పలేదు సార్. అది క్లైమాక్స్ కాదా? అది క్లైమాక్స్ కాదు సార్. ఖ్యాతికి వచ్చింది ఆ పని మీద కాదు, మరో ముఖ్యమైన పని మీద. అసలు స్టోరీ ఇప్పటి నుంచే మొదలవుతుంది. అది ఎక్కడ మొదలవుతుంది? ఖ్యాతకి మహల్లో.